హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం లావా బ్లేజ్ 3 5G ఫోన్కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే 6.56 ఇంచెస్ హెచ్డి ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది 4,10,000 ఆంటిట్యూడ్ స్కోర్ కూడా చేస్తుంది. అలాగే ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి చూసుకున్నట్లయితే 6GB ర్యామ్ అలాగే 6GB ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే UFS 2.2కి సంబంధించినటువంటి 128GB ర్యామ్తో ఇది వస్తుంది. ఇది ఒకే వేరియంట్లో వస్తుంది. 6GB 128GB వేరియంట్ 10,999కి అయితే దీన్ని లాంచ్ చేశారు. ఇది 11,000లో మనం కొనుక్కోదగ్గ ఫోనే. అలాగే ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే 50MP AI కెమెరా అలాగే 2MP డెప్త్ సెన్సార్తో వస్తుంది. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 2K 30fps వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకు 8MP కెమెరా వస్తుంది. దీంట్లో కూడా డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ సెగ్మెంట్లో ఫస్ట్ వైబ్ లైట్తో వస్తున్న ఫస్ట్ ఫోన్ అని అయితే చెప్తున్నారు. అలాగే Android 14తో వస్తుంది. దీంట్లో నో యాడ్స్ అలాగే నో బ్లోట్వేర్ అని అయితే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారో చూడాలి. అలాగే బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాగే 18 watts ఫాస్ట్ ఛార్జర్ని కూడా ఇందులో ఇస్తున్నారు. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కాబట్టి మనం లౌడ్ మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్తో వస్తుంది. దీనికి ఏమన్నా వారంటీలో ఏదైనా రిపేర్ వచ్చినా కూడా వీళ్ళు ఇంటికి వచ్చి మొబైల్ని తీసుకొని వెళ్ళి రిపేర్ చేసి మళ్ళీ తెచ్చిస్తామని అయితే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు చేస్తారు అన్నది అయితే చూడాలి. మరి ఇది ఎవరు కొనుక్కోవచ్చు అంటే 11,000 10,000 అటు ఇటుగా మనమైతే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ కొద్దిగా డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ కోసం అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ నౌ.